పెరుగు, మజ్జిగ రెండింటిలో ఏది మంచిది? పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ మనకు ప్రయోజనాలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు, మజ్జిగ రెండు ఆరోగ్యానికి మేలు చేసేవి. కానీ వాటిలో పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ వాటి తయారీ విధానం, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. పెరుగు అనేది పాలను పులియబెట్టడం ద్వారా తయారవుతుంది. ఇది ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, కండరాలను నిర్మించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ పెరుగులో లాక్టోబాసిల్లస్ వంటి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, మరమ్మతుకు ప్రోటీన్ అవసరము. విటమిన్ B12 ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మజ్జిగ అనేది పెరుగును చిలికి వెన్న తీసిన తర్వాత మిగిలిన ద్రవం. ఇది పెరుగు కంటే తేలికగా ఉంటుంది, జీర్ణం చేయటం సులభం. మజ్జిగలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి, కానీ పెరుగు కంటే తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో తాగటానికి ఉత్తమమైన పానీయం. ప్రోబయోటిక్స్ మజ్జిగలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి, కానీ పెరుగులో కంటే తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ ఇది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ని అందిస్తుంది. ఇది డీహైడ్రేషన్ను నివారించడానికి సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు మజ్జిగలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. పెరుగు వర్సెస్ మజ్జిగలో ఏది మంచిది? జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి మజ్జిగ మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ మంచిది. ఎముకలు, కండరాల బలోపేతం చేసుకోవాలనుకునే వారికి పెరుగు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి పెరుగు మంచిది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగ మంచిది. రెండు ఆరోగ్యానికి మేలు చేసేవే, కానీ మీ అవసరాలను బట్టి ఎంచుకోవచ్చు. మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవటం ఉత్తమం. పెరుగును రాత్రిపూట తినడం మంచిది కాదు, ఎందుకంటే ఇది కఫాన్ని పెంచుతుంది. మజ్జిగను భోజనం తర్వాత త్రాగటం మంచిది, ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వంటి పదార్థాలను కలిపి తాగవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.